హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ చిట్టినాయుడు. ఆర్సిరెడ్డి సివిల్స్ చెప్తాను. నేను గ్రూప్ అని చెప్తాను. మనది కెన్ ఇన్స్టిట్యూట్, మనది చిక్ స్కాన్ యాప్. మన ఇన్స్టిట్యూట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రీజనింగ్ 3 హై లెవెల్ చెప్తాను. అలాగే పేద విద్యార్థుల కోసం ఓన్లీ ప్యూర్ మ్యాథ్స్, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్ ఓన్లీ యాప్ కాస్ట్కే 99 రూపీస్కే పెట్టాను. తీసుకోండి, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసము, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఆల్జిబ్రా ఉంటుంది. ఆల్జిబ్రాలో మీకు కొన్ని బిట్లు చెప్తాను, డైలీ ఉంటాయి, మీకు చూసుకోండి. అయితే చాలా మంది నిన్న ట్రిగ్నోమెట్రీ బిట్లు కొన్ని చెప్పి ఒక 100 చెప్పి ఆపేశారని అడిగారు. ఓకే, అది నేను కంటిన్యూ చేస్తాను. కాకపోతే ఇప్పుడు ఆర్ఆర్బీలు డేట్ ఇచ్చేస్తున్నాడు కదా, అందుకని చాలా మంది విద్యార్థులు నాకు ఫోన్ చేసి వస్తారు, సార్ అన్ని చాప్టర్లు కవర్ చేయండి అన్నారు. కాబట్టి ఒక ట్రిగ్నోమెట్రీ మనం అలా చెప్తే అవ్వదు. కాబట్టి ఆల్జిబ్రా చెప్పి, జామెట్రీ చెప్పి మళ్ళీ ట్రిగ్నోమెట్రీకి వస్తాను. నేను మొత్తం బిట్ చెప్తాను, మీకు బుక్ చూపించి చెప్తాను. ఆ బుక్ ఎదుగున్నాను, ఈ బుక్ చూపించే ప్రతి బిట్ చెప్తాను. కామెంట్ చేయవలసిన అవసరం లేదు, మీరు చేయవలసిన అవసరం. చిట్నాడు అన్నవాడు మోసం చేయడు. చిట్నాడు ఇది పర్ఫెక్ట్ మ్యాన్, ఎట్టి పరిస్థితులు పేరుపోయిన చేయడు. బిట్ చెప్తాను. కాకపోతే ఆర్ఆర్బీకి అన్ని ట్రిగ్నోమెట్రీ చెప్పాను అనుకోండి. సపోజ్ మొత్తం ఇక్కడ 200 బిట్లు ఉంటాయి, 200 చెప్తే ఓకే, చాలా బాగుంటుంది. కానీ ఈలోపు మరి డేట్లు వచ్చి అనుకోండి ఇబ్బంది పడతానని చెప్పి అవి కొన్ని చెప్పుకుంటూ వెళ్తాను, మళ్ళీ వస్తాను అనమాట. మీ బుక్ చూసుకోండి, లైన్ చెప్తాను. ఓకే, రైట్. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + √3 వాల్యూ అడిగాడు. దీని యొక్క వర్గమూలం అడిగాడు, స్క్వేర్ రూట్ అడిగాడు. అప్పుడు దీన్ని ఎలా చేస్తామని జాగ్రత్తగా చూసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 + 2/2 ఇలా వేసుకుంటాము. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వస్తుంది. 2 2s 4 + 2√3. That is equal to root of a/b is equal to root a/√b. And the root of 4 + 2√3/√2. ఇక్కడ 3 1s are 3. 3 + 1 4 సరిపోదు కాబట్టి √3 + √1 by always √2. That's all. Yes, ఫస్ట్ ఆప్షన్ అనమాట. మరొకసారి చూసుకోండి. 2 + √3ని 2/2 అనుకుంటాము. 2 LCM అవుద్ది. 2 2s 4 + 2√3/2. root of a/b is equal to root a/√b. మరి 3 1s are 3. ఈ రెండు యాడ్ చేసి సరిపోవాలన్నమాట. అమ్మడేమో సరిపోయింది. యాస్, √3 + 1/what 1 అంటే √1 అంటే ఇలా చేస్తాం. ఇంకా ట్రెడిషనల్గా ఏం చేయాలంటే, ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఉన్నప్పుడు, ప్రధాన సంఖ్య ఉన్నప్పుడు ఏం లేదు, దాన్ని ఫ్యాక్టర్లు వేసుకోండి. √3 + 1 by always √2. ఇంక చేయక్కలే, దీన్ని చిక్స్లా అంటారు. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే 2కి డబుల్ చేయండి, ఎంత అవుతుంది? 4. 3 1s are 3. 3 + 1 4. అలా ఉన్నప్పుడే పాసిబిలిటీ అవుతుంది. సపోజ్ వాడు ఎలిగించాడు అనుకోండి, సపోజ్ 3 + √5 అన్నాడు అనుకోండి, స్ట్రైట్గా హే √5, హే 1, హే √2. దట్స్ ఆల్. ఎలా అంటే 3కి డబుల్ 6 కదా, 5 1s are 5 కదా, 5 + 1 6. అలాగైనప్పుడు పాసిబిలిటీ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చూడండి అన్న. ఇఫ్ 2x is equal to 3y is equal to 6z, then 1/x + 1/y is equal to dash. ఇటువంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మన ఏపీఎస్సీ మెయిన్స్ లో కూడా ఇటువంటి క్వశ్చన్ అడిగాడు. ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మ్యాథమెటిక్స్ లో ఆల్ ఈజ్ ఈక్వల్ టు సుంటే ఎప్పుడైనా చూసుకోండి, ఆల్ ఈజ్ ఈక్వల్ టు సుంటే దాన్ని కే అనుకోవాలన్నమాట. సో లెట్ 2x is equal to 3y is equal to 6z is equal to k అనుకోండి. which implies 2x is equal to k, which implies 2 is equal to k/1/x. Similarly 3 is equal to k/1/y. Similarly 6 is equal to k/1/z. అప్పుడు మనం ఏం చేస్తామంటే 2 3 6 కదా, 2 × 3 is equal to 6 కదా, అలా తీసుకోండి. 1 1 1. మరి 2 అంటే ఏంటి? k/1/x. 3 అంటే k/1/y. 6 అంటే k/1/z. a/m × a/m equal to a/m + n. k/1/x + 1/y is equal to k/1/z. Bases equal గా పవర్స్ ఈక్వల్. సో 1/x + 1/y is equal to 1/z. దట్స్ ఆల్. ఇలా చేయాలి. దీన్ని చిట్నాయుడు by using SSC
ఎస్ఎస్ అంటే ఇదే సింగిల్ స్టెప్ చిట్నాయుడు, ఒక స్టెప్ ఎలా చేయొచ్చు. ఎస్ఎస్సి సింగిల్ స్టెప్ చిట్నాయుడు, ఏం లేదు. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది. 2కి 3కి 6కి రిలేషను 2 × 3 = 6. 2 × 3 = 6. ఇక్కడ 2 మీద పవర్ 1, 3 మీద పవర్ 1, 6 మీద పవర్ 1. ఇక్కడ 1 ఉంది కదా, అక్కడే ఉంది x ఉంది. 1/x కంపారిజన్ చేయండి. ఇంటూ ఉంటే ప్లస్ వేయండి, బై ఉంటే మైనస్ వేయండి. 1/, అక్కడే ఉంది y, 1/, అక్కడే ఉంది z. దట్స్ ఆల్. 1/x + 1/y = what? 1/z. ఆన్సర్ వాట్? థర్డ్ ఆప్షన్ అనమాట. ఇది ఎప్పుడు పాసిబిలిటీ అవుతుందంటే ఆల్ ఈజ్ ఈక్వల్స్ ఉన్నప్పుడు ఈ కండిషన్ తీసుకోండి. ఒకటి వేసి మరి 2, 3, 5 ఉంటే ఏం చేస్తామంటే అప్పుడు కండిషన్ ఉండదు, అప్పుడు లాగర్థమ్స్ ఉపయోగించి చేయాలన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4√7 × 4√7 × 4√7 × 4√7 = డాష్ అన్నాడు. 4√7 అంటే 7 పవర్ 1/4 అమ్మ, ఇంటూ 7 పవర్ 4 4 are 16 ఇంటూ 7 పవర్ 4 4 4 64 ఇంటూ 7 పవర్ 4 4 4 4 256. బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ అన్ని యాడ్ చేస్తాం. 7 పవర్ 1/4 ప్లస్ 1/60 ప్లస్ 1/64 ప్లస్ 1/256. LCM 7 పవర్ 256. 4 64 jar 16 jar 64 4 jar 256 1 jar 7 power 85/256. That's all. Hey, సెకండ్ ఆప్షన్. ఓకేనా? ఇప్పుడు చాలా మంది విద్యార్థి నాకు కామెంట్ పెట్టాడు, మీరు బాగా చెప్తారు, నాకు కొన్ని నాకు అర్థం అవుతుంది ఎక్స్ప్లెనేషన్ అన్నాడు. సో నాన్న ఇప్పుడు దీని మామూలుగా అయితే ఆఫ్లైన్లో అయితే 2-3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆన్లైన్లో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే నెట్ వేస్ట్ అవుద్ది. ఒక విద్యార్థి మంచి తెలివైన కుర్రాడు ఉంటాడు, సార్ ఇట్లా చిన్నపిల్లడు చెప్పినట్టు చెప్తున్నాడు అనమాట. నేను యాక్చువల్ నాన్ మ్యాథ్స్ విద్యార్థి దృష్టిలో పెట్టుకుని చెప్తాను, కానీ మీరు ఒక్కవేళ అర్థం అవ్వకపోతే మీరు నన్ను ఇంకేం అనుకోకండి, వెంటనే నా నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి, లేదా బ్యాక్కి వెళ్ళి 2-3 సార్లు చూడండి, ఇంకా అర్థం అవ్వకపోతే నేను చెప్తాను అనమాట. ఒక విద్యార్థి మీరు ఫీజు 4,000 పెట్టారు కదా, 500గా దొరుకుతున్నారు కదా అని పెట్టాడు. ఓకే, నేను 4,000 ఎందుకు పెట్టానంటే నా దగ్గర నువ్వు 4,000 కొనుక్కుంటే ఆఫ్లైన్లో నాకు ఫ్రీ ఇస్తాను. ఇది ఆన్లైన్ ఫ్రీ కొనుక్కో, నువ్వు నాకు ఆఫ్లైన్ రావాలి, నా దగ్గర కూర్చుంటే నీకు జాబ్ వస్తుంది అనమాట. కూర్చోవాలి నా దగ్గర 1 year 2 years కూర్చో. అల్టిమేట్ నాకే 30 సంవత్సరాలు పెట్టింది నాకు, మీకు కూడా మరి మ్యాథ్స్ రావాలి కదా. అందుకనే మీరు ఇక్కడ నా దగ్గర ఏంటంటే ఆన్లైన్లో కొనుక్కుంటే ఆఫ్లైన్లో ఫ్రీ. ఆన్లైన్లో 4,000 కొంటున్నారా, ఆఫ్లైన్లో నా దగ్గర ఫ్రీ కోచింగ్. తెలుగు మీడియంలో 1,500 కొంటున్నారా, అథమెటిక్ రీజనింగ్ నా దగ్గర ఫ్రీ తీసుకుంటాను అనమాట. అందుకనే డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఓకేనా? మరి దీన్ని ఇలా చేయరు కదా, మరి దీన్ని చిట్స్ లాగా చేస్తాం. దీనికి ఇంత సీన్ లేదు, ఇంత బొమ్మ లేదు. చూడండి, 7 తీసుకోండి. ఇక్కడ డినామినేటర్ ఏం వేస్తామంటే ఇక్కడ 4 ఉంది కదా, 4 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 4 times. 4 power 4 256. దీనికి కూడా తగ్గించుకోండి 255. ఎందుకు తగ్గించాలి? ఆన్సర్ రావాలి కాబట్టి. మరి 4 కూడా తగ్గించుకోండి. 3 8s are 3 5s are 7 power 85/256. దట్స్ ఇట్. అలాగే ఉంటుంది. ఇదే చిప్స్ లా అంటారు అనమాట. ఓకే, x³ + 6x² + 11x + 6కి ఫ్యాక్టర్స్ అడుగుతాడండి. మనకి RRB NTPCలో ఉంటుంది, ఫ్యాక్టర్ రిమైండ్ థియరం అంటారు. కారణాంక సిద్ధాంతము, బహుపదులు అనమాట. ఇవి కారణాంకాలు అనుకోవాలంటే ఫస్ట్ దీనికి ట్రెడిషనల్ మెథడ్ ఏంటంటే దీనికి ఫస్ట్ ఇవన్నీ చూసుకోండి. 12. సో సమ్ ఆఫ్ ది ఈవెన్ కోఎఫిషియెంట్స్ సమ్ ఆఫ్ ది ఆల్ కోఎఫిషియెంట్స్ సమానం అయితే x+1 ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు x -1 పెట్టుకుంటాము. సరిఘాతాల గుణకాల మొత్తము బేసి ఘాతాల గుణకాల మొత్తం సమానం అయితే x+1 కారణాంకం అవుద్ది. x 1 పెట్టుకుంటాం. ఇక్కడ గుణకాలను వేస్తాం, కోఎఫిషియెంట్స్ 1 6 11 6. ఇది హార్మోన్స్ మీద అంటారు. 10th క్లాస్లో 4 మార్కులు లెక్కది. ఇక్కడ 0 పెట్టుకుంటాము, 1 వస్తుంది, -1 5 వస్తుంది,
-5 6 వస్తుంది. 6 into -1 -6 ఇది 0 అయిపోద్ది. 6 అంటే కాన్స్టెంట్, 5 అంటే 5x, మరి 1 అంటే x స్క్వేర్. 2 3 are 6, x plus 2 into x plus 3. సో ఆల్ ది 3 ఫ్యాక్టర్స్ అనమాట. x plus 1 into x plus 2 into x plus 3 ఇలా చేస్తాం. ఇది మ్యాథ్స్ లో మనం ఒక సూపర్గా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చేయలేరు. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు చిట్టాన్ని ఫాలో అవ్వండి. ఆల్జిబ్రా అన్నాడు అనుకోండి, ఆల్జిబ్రా అంటే గుడ్డు కాబరా. సో ఆల్జిబ్రా అంటే ఏం లేదు, వాడు ఇచ్చిన లెక్కలో x కూడా ఒక నెంబర్ పెట్టండి, సేమ్ నెంబర్ ఆప్షన్లో పెట్టుకోండి. చూడండి, x నేను 1 పెట్టాను, 1 + 6 + 11 + 6 12 వచ్చింది. x కూడా 1 పెట్టాను, 1 + 1 2, 1 + 1 2, 1 + 6 7 28 వచ్చింది. నీకు ఎంత రావాలి చూడండి, ఎంత రావాలి? 12 24 రావాలి. సో ఎంత వచ్చింది? 28 కాదు. 2 + 1 3, 2 + 1 3, 2 + 2 4, సారీ 1 + 1 2, 1 + 2 3, 1 + 3 4, 2 3 are 6, 6 4 are 24. దట్స్ ఆల్. మరోసారి x కూడా 1 పెట్టండి, 1 6 11 6 టోటల్ ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఇక్కడ x కూడా 1 పెట్టండి, 1 + 1 2, 1 + 1 2, 1 + 6 7 4 7 are 28 24 రావాలి. 1 + 1 2, 1 + 2 3, 1 + 3 4 ఎంత వచ్చింది? 24. ఎక్కడ 24 ఇక్కడ 24. అదే ఆల్జిబ్రా. ఆల్జిబ్రా అంటే ఏం లేదు, వాడు ఇచ్చిన క్వశ్చన్లో x కూడా ఒక నెంబర్ పెట్టండి, సేమ్ నెంబర్ ఆప్షన్లో పెట్టండి, అక్కడెక్కడ ఈక్వల్గా రావాలి. క్యాప్చులేట్ అని పెట్టడం రావాలి. ఇప్పుడు వాళ్ళు వేసి నాకేమో 17 పెడతాను అంటాడు. 17 పెట్టుకుని వస్తుంది, కానీ 17 క్యూబ్ నీకు తెలియదు కదా. పాసిబిలిటీ నెంబర్స్ పెట్టుకోవాలన్నమాట. అది ఎప్పుడైనా మీకు 2 ఆప్షన్లు ఈక్వల్గా వచ్చానుకోండి, నెంబర్ చేంజ్ చేసుకోండి. 2 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, 2 నెంబర్స్ పెట్టుకోండి. ఇక్కడ x y ఉందనుకోండి, x = 2, y = 12 అనమాట. ఓకేనా? ఆల్జిబ్రా అంటే అక్కడ ఒకటి పెట్టాలి, కింద అదే పెట్టాలి, అక్కడ ఇక్కడ సేమ్ రావాలన్నమాట. అది నాన్ మ్యాథ్స్ చదివారా? ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే చూడండి, 2 3 5 6 8 9 ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫౌండ్ బై ద వెట్సెట్స్. ఈ బిందువులతో త్రిభుజం ఏర్పడితే త్రిభుజ వైశాల్యం ఎంత అడిగాడు. ఎప్పుడైనా మీకు ఫార్ములా చూసుకోండి, 3 వెట్సెస్ ఉంటాయి, x1 y1, x2 y2, x3 y3. ఇది లీనియర్ ఈక్వేషన్స్, ఇన్ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణలు, అసమీకరణాలు అని ఉంటుంది. దాంట్లో బిట్ అనమాట. ఇది ఇచ్చినప్పుడు ఏరియా ఫార్ములా ఆఫ్ మాడ్యులస్ x1 x2 x3 అగైన్ x1 y1 y2 y3 అగైన్ y1 ఇలా వేసుకోండి. AD - BC ప్లస్ AD - BC ప్లస్ AD - BC ఆఫ్ మాడ్యులస్ 2 5 8 అగైన్ 2 2 5 8 అగైన్ 2 అలాగే 3 6 9 అగైన్ 3 ఇలా వేసుకోండి. AD - BC ఎవరిని బయటపడకండి, చిట్టినట్టు మీకు 12 - 15 ప్లస్ 45 - 48 ప్లస్ 24 -18. ముందు మైనస్ లైన్ యాడ్ చేసండి, ప్లస్ లైన్ యాడ్ చేసండి. 12 57 77 ప్లస్ 81. మరోసారి 12 57 81. ఓకే, 63 81. సో 1/2 into 0. ఆన్సర్ వాట్? 0. హే, ఆన్సర్ 0 అనమాట. ఇలా చేయాలి. దీనికి 6 లా ఒకటి ఉంది, లాజిక్ ఒకటి ఉంది. లాజిక్ ఏం లేదు, ఏహే. ఈ రెండింటి డిఫరెన్స్ అంట 1 డిఫరెన్స్ 1 డిఫరెన్స్ 1. డిఫరెన్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నప్పుడు, ఆ పాయింట్స్ ని కొలీనియర్ పాయింట్స్ అంటారు. సరేఖీయ బిందువులు. సరేఖీయ బిందువులు అంటే ఒకే సరళ రేఖ మీద ఉండే బిందువులు అనమాట. అది మరి ఏబిసిలు సరేఖీయాలు అయితే త్రిభుజం ఏర్పడుతుంది కదా, ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. మరి ట్రయాంగిల్ అయితే ఏమవుతుంది? 0 అని చెప్పేచ్చు అనమాట. అది అయితే
డిఫరెన్స్ ఈక్వల్గా లేకపోయినా కొలీనియర్ అవుతాయి, కానీ ఈక్వల్గా ఉంటే మాత్రము కొలీనియర్ అయిపోతాయి. మరి కొలీనియర్ అంటే తెలుగులో సరేకియారు. సరేకి బిందువులు అంటే ఒకే సరళ రేఖ మీద ఉండే బిందువులు, దాంతో ట్రివియం ఫామ్ అవుతాం, దాని ఏరియా 0. దట్స్ ఇట్. ఇది షార్ట్ కట్ కూడా ఉంది, నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, 1/3 into 5 plus 1/5 into 7 plus 1/7 into 9 plus 1 plus 1/87 into 89 అని అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి బిట్ ఇచ్చినప్పుడు నాన్ మ్యాథ్స్ విద్యార్థి ద్వారా ఇటువంటి బిట్ ఇచ్చింటే ఎవరు బయటపడకండి. మన ఏపీఎస్సీ మెయిన్స్ లో దాదాపు 50 క్వశ్చన్ 60 క్వశ్చన్ ఇటువంటి క్వశ్చన్ పడింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నాన్ మ్యాథ్స్ విద్యార్థుల కోసం. ఏం లేదు, సింపుల్ లాజిక్ ఏంటంటే 1/, డిఫరెన్స్ ఎంత అమ్మ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ 1/3 మైనస్ లాస్ట్ టర్మ్ 1/89. ఇటువంటి బిట్లు మీకు కొత్త రసగ్రవాలు పాత రసగ్రవాలు రెండింటిలో ఉన్నాయి. ఐ థింక్ ఇవి సింప్లిఫికేషన్స్ లో ఉంటాయి ఐ థింక్ అనుకుంటున్నాను నేను. చూసుకోండి. 1/2 ఇంటూ 3 ఇంటూ 89 మైనస్ 3, 1/2 ఇంటూ 86 by 3 9s are 27, 2 3 8s are 24 plus 2 26, 243s are 43/267. That's all. చాలా ఇంపార్టెంట్. ఏపీఎస్సీ మెయిన్స్ ఇటువంటి క్వశ్చన్ అడిగారు అనమాట. దీని షార్ట్ కట్ ఏంటంటే సింపుల్ లాజిక్. 1/, డిఫరెన్స్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్. దట్స్ ఆల్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇఫ్ x plus 1/x is equal to -2, then x power 100 plus 1/x power 99 is equal to dash. RRB NTPC ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఖచ్చితంగా పడుతుంది. ఎస్ఎస్సీ పడతానే, మరి ఆర్ఆర్బీలో పడతాయి లేదని కాదు. నేను మీకు దాదాపు 200 ప్రశ్నలు పెడతాను. టెక్నామెట్రీ 100 చెప్పాను, ఇవి 200 చెప్తాను నేను. ఓకేనా? జాగ్రత్త చూసుకోండి, ఎందుకంటే వచ్చే కాబట్టి. మీకు దయచేసి చేయవలసిందల్లా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసుకోండి అనమాట, మీకు అవసరం లేకపోతే. ఎందుకంటే వేరే విద్యార్థులు ఉంటారు, వాళ్ళు 100 రూపాయలు ఏముంది లేదు, కొన్ని కనీసం ఒక బిట్ వచ్చినా ఆ ఒక బిట్ వల్ల జాబ్ వచ్చినా మీ పేరు చెప్పుకుంటాడు వాడు. వెంటనే బట్టరించుకున్నా దీన్ని షేర్ చేయండి. మరి మీకు ప్యూర్ మ్యాథ్స్ కావాలనుకుంటే చిట్నాడు సార్ ఉన్నారు, అతను క్లాసులు ఉంటాయి. 4 చాప్టర్లో 20 వీడియోలు పెట్టాడు. 100 రూపాయలు ఏముందిరే టీ తాగినంత కదా కొనుక్కొని చెప్పండి. నాకు దీనికి డబ్బులు వస్తాయని అనుకోవట్లేదు నేను, ఎందుకంటే నేను ఆశ్రయించి పని చేస్తాను, నాకేం కాదు. కానీ వేరే విద్యార్థులు చాలా మంది ఉంటారు అనమాట. పాపం త్రికోణమితి కోసం ఆడి దగ్గరికి వస్తుంటారు అనమాట. అందులో ఆల్జీబ్రా కోసం అవన్నీ మీకు చెప్తాను. ఓకేనా? మీకు ప్లీజ్ మీకు ఇది చూడండి, కానీ మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ చేయండి. మీకు దేవుడు ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంది. రైట్? ఓకే, చూడండి, వీటి చూడండి, మంచి క్వశ్చన్. ఇఫ్ x plus 1/x is equal to -2, then x power 100 plus 1/x power 100 ఎంత అడిగాడు వాడు. x plus 1/x వాల్యూ -2 అయితే x power 100 plus 1/x power 100 ఎంత అడిగాడు. చూడగానే లెక్క సాధ్యపడదు. అప్పుడు అందులో ఏదో ఒక లాజిక్ ఉంటుంది అనమాట. చాలా మంది ప్యూర్ మ్యాథ్స్కి 100 రూపాయలు ప్యూర్ మ్యాథ్స్ సెట్ని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అది అసంభవం. అది నా దగ్గర ప్యూర్ మ్యాథ్స్ 5,000 కన్నా తక్కువ తీసుకోను నేను. ప్యూర్ మ్యాథ్స్ అథమెటిక్ తీసుకుంటాను, కానీ అది అసాధ్యమే. కానీ మరి మీరెందుకు ప్యూర్ మ్యాథ్స్ 100 రూపాయలకి పెట్టారంటే అక్కడ మీకు చిట్నాడు అనేవాడు 2 రాష్ట్రాల్లో ఉన్నాడు అని చెప్పాలి. మీకు ఒక సీనియర్ ఫ్యాకల్టీ 31 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఆర్సిలో వర్క్ చేస్తున్నాడు, 1986 నుంచి చెప్తున్నాడు అని మీకు తెలియాలని చెప్పి నేను పెట్టాను అనమాట. అది 100 రూపాయలకి అనమాట. అది కానీ దాన్ని నమ్మట్లేదు ఎవరు. నా స్టూడెంట్స్ కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట. నాకు ఫోన్ చేసి, సార్ మీరేంటి 100 రూపాయలు పెట్టలేదని. సరే బాబు, ఒకటి రూల్ నెంబర్ 1, మ్యాథమెటిక్స్ చాలా మందికి రాదు, నాన్ మ్యాథ్స్ విద్యార్థికి. వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళందరూ నా దగ్గర రాలేదు. సరే ఎన్నో సంవత్సరం చెప్తాను కదా, ప్లస్ నేనంటే తెలియాలి కదా అని చెప్పి పెట్టాను అనమాట. ఓకేనా? చూడండి, అదే లాజిక్ ఎత్తితే x plus 1/x -2 అయితే x power 100 1/x power 100 అసాధ్యము, కానీ అందులో చిన్న సాధ్యం ఉంది. అదే సాధ్యం, అదే లాజిక్. ఏంటంటే x plus 1/x -2 ఎప్పుడు అవుతుందంటే x is equal to -1 అయినప్పుడు మాత్రమే అవుతుందట. అదే చూసుకోండి లాజిక్. -1 plus 1/-1 that is equal to -1 -2 అట. అప్పుడు మాత్రమే సాధ్యం అవుతుందట. అప్పుడేమో ఎప్పుడైనా x is equal to -1 పెట్టండి. -1 power 100 plus 1/-1 power 100 99. మైనస్ పవర్ని ఈవెన్ పదాలు వేస్తే +1 వచ్చేస్తుంది, ఆడ్ పదాలు వేస్తే -1 వస్తుంది. 1 - 1 = 0. ఈవెన్ అంటే సరి సంఖ్య. -1 2 సార్లు వేసాం అనుకోండి, -1 × -1 +1.
3 సార్లు వేసాం అనుకోండి, -1 × -1 × -1 -1, ఆన్సర్ 0. దట్స్ ఆల్. అవర్ ఆన్సర్ ఇస్ వాట్? 0. దట్స్ ఇట్ అనమాట. అది అలా మీరు ఈ లెక్కనే చేయాలన్నమాట. అది మంచి లాజికల్ క్వశ్చన్ అనమాట. అది ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, థ్యాంక్ యూ. మీకు ప్రతిరోజు ఇలాగా బిట్లు వస్తుంటే జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? చిట్ స్కాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెప్పండి. అలాగే మీకు రేపు కూడా అదే వరుసగా అలా వస్తూనే ఉంటాయి, కానీ ఆగిపోదు. ఇప్పుడు ఎంతవరకు నేనున్నా అంతవరకు మీరు బిట్లు పెడుతూనే ఉంటాను అనమాట. అది మీకు చేయవలసి మీ ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తుందండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.